సినిమాలు చూడడం మనకి టైం పాస్, కానీ నార్త్ కొరియాలో అదొక సీరియస్ క్రైమ్. ఫారెన్ మూవీస్ చూస్తే డైరెక్ట్గా జైలుకి పంపిస్తారు. 2021లో ఒక స్టూడెంట్ స్క్విడ్ గేమ్ని పెన్ డ్రైవ్లో చూశాను. రియల్గా అతన్ని చంపేశారు. షాపింగ్ మాల్స్లో ఉండే మ్యానిక్యూస్కి కూడా డ్రెస్ చేయాలి ఫుల్గా అంటే షాక్ అవుతారా? ఇరాన్లో ఉండే మ్యానిక్యూస్కి హెయిర్ షేవ్ విజిబుల్ ఉంటే మోరల్ పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. స్టోర్లో ఉండే ఫీమేల్ మ్యానిక్యూస్ని లూజ్ క్లాత్స్తో కవర్ చేయడం మస్ట్. ఎక్స్పోజింగ్ ఫిగర్స్ ఉంటే ఇల్లీగల్గా కన్సిడర్ చేసి లీగల్ యాక్షన్ అనేది ప్రొసీడ్ చేస్తారు. పిల్లలకి పేరు పెట్టడం మన ఇష్టం కదా, కానీ ఐస్లాండ్లో పేరు పెట్టడానికి పర్మిషన్ కావాలి అంటే ఎస్, ఐస్లాండ్లో నేమింగ్ కమిటీ ఉంది. వాళ్ళ అప్రూవల్ లేని పేరు ఇల్లీగల్. నేమ్లో స్పెల్లింగ్ రాంగ్ అయినా, ఐస్లాండిక్ ఆల్ఫాబెట్లో లేకున్నా రిజెక్ట్ అవుతుంది. జైలు నుంచి ఎస్కేప్ అయిన ప్రిజనర్కి పనిష్మెంట్ లేదు అంటే షాక్ అవుతారా? ఎస్, జర్మనీలో ప్రిజనర్ ఎస్కేప్ అయినా ఎక్స్ట్రా కేసు వెయ్యరు. రీజన్ ఏంటంటే ఫ్రీడమ్ ఈజ్ అ బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అని కన్సిడర్ చేస్తారు. సో ఎస్కేప్ అయినా ప్రిజనర్ని జైల్లో పెట్టరు, పెట్టినా ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇవ్వరు. సండే రోజు బట్టలు డ్రై చేయడం మన దగ్గర కామన్, కానీ స్విట్జర్లాండ్లో సండే రోజు బట్టలు డ్రై చేయడం ఇల్లీగల్. రీజన్ ఏంటంటే పబ్లిక్ పీస్ డిస్టర్బ్ అవుతుందని కన్సిడర్ చేస్తారు. ఆ రోజు నాయిస్ ఫ్రీ, కామ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలని రూల్. సో వాషింగ్ మిషన్ ఆర్ బాల్కనీలో క్లాత్స్ హ్యాంగ్ చేయడం కూడా చిన్న క్రైమ్లా ట్రీట్ చేస్తారు. ఇటలీలో గోస్ట్ చూశాను అని చెప్పడంతో జైలు వెళ్ళొచ్చు అంటే నమ్మటం కష్టం కదా, కానీ నిజం. ఇటలీలో గోస్ట్ని చూశాను, స్పిరిట్స్తో మాట్లాడతాను అని చెప్పడం ఫ్రాడ్ కేసు అవుతుంది. ఎస్పెషల్లీ డబ్బు కోసం అవి నాతో మాట్లాడతాయి అని చెప్పారంటే లీగల్ క్రైమ్లా కన్సిడర్ చేస్తారు. 2018లో ఒక గోస్ట్ హంటర్ని 3 years జైల్లో పెట్టారు, ఫేక్ స్పిరిచువల్ సర్వీస్ చెప్పడం వల్ల. ఇది మన ఇండియాలో వస్తే చాలా బాగుంటుంది. గ్రేవ్ యార్డ్కి వెళ్ళాలనుకున్న మహిళలకి సౌదీ అరేబియాలో పర్మిషన్ ఉండదు. ఎస్, ఉమెన్కి గ్రేవ్ యార్డ్ విజిట్ చేయడం బ్యాన్. ఇస్లామిక్ రూల్స్ ప్రకారం మహిళలు ఎమోషనల్గా వీక్ అవ్వచ్చు అని రీజన్ చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కొంతమంది సీక్రెట్గా వెళ్తే పోలీస్ స్టాప్ చేస్తారు, లేదు అయినా వెళ్తాము అంటే పెనాల్టీ పడుతుంది. ఇజ్రాయెల్లో సైకిల్ రైడ్ చేస్తూ 2 చేతులు హ్యాండిల్ పైన లేకపోతే ఇల్లీగల్. ఒక హ్యాండ్తో ఫోన్ యూజ్ చేయడం లేదా కాఫీ తీసుకొని వెళ్ళడం పనిషబుల్ అఫెన్స్. పోలీస్ వాళ్ళు మిమ్మల్ని జపాన్ ట్యాక్సీలో వామిట్ చేస్తే బిల్ డబల్ అవుతుంది. డ్రంక్ పర్సన్ వామిట్ చేస్తే క్లీనింగ్ ఛార్జెస్ పెట్టడం కామన్. యావరేజ్ ఫైన్ 3000 నుంచి 7000 వరకు ఉండొచ్చు. కొన్ని సిటీస్లో వామిట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో డ్రింక్ చేసి జపాన్లో క్యాబ్ ఎక్కాలంటే 1కి 2 సార్లు ఆలోచించాలి. సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్ ఫ్యూయల్ బైట్స్ బికాస్ హైబ్రిడ్ వాయిస్లో ట్రూత్ చాలా టేస్టీ ఉంటుంది. బూస్ట్ యువర్ మైండ్ విత్ ఎవ్రీ బైట్. సైనింగ్ ఆఫ్.